Welcome back to our YouTube channel Neeli Meghalalo. సమ్మర్ లో కడుపుకి చల్లగా ఉండేవి తినాలి. చల్లగా ఉండేవి తినాలి, అలా టేస్టీగా ఉండేవి కూడా కమ్మగా ఉండేవి కూడా తినాలి. కమ్మగా అంటే నాకు మాత్రం గుర్తొచ్చేది ఉప్పు చేపే. ఉప్పు చేప అనగానే నాకు అసలు ఓ మై గాడ్, ఎవ్రీ టైమ్ ఆల్ టైమ్ కాంబినేషన్, హిట్ కాంబినేషన్ పప్పు చారు ఉప్పు చేప. ఈ పప్పు చారులో మావిడ ఎక్స్ట్రా ఏం లేదమ్ము, మన కందిపప్పు బదులు ఎండాకాలంలో పెసరపప్పు అయితే చలవ కాబట్టి పెసరపప్పుతో పప్పు చారు చేసుకుందాం. పెసరపప్పుతో పప్పు చారు చేసుకుంటారమ్మ, మమ్మీ చేస్తుంది, మా అమ్మ చేస్తుంది, బాగుంటది, కమ్మగా ఉంటది. సో పెసరపప్పుతో పప్పు చారు చేసుకుందాము. దాంట్లోకి మంచిగా ఉప్పు చేప వేయించుకుందాం. ఇంకంతకంటే హెవెన్లీ కాంబినేషన్ ఉందా? చాలా ఈజీ రెసిపీ. వచ్చేయి. అండ్ ఇంగ్రీడియంట్స్ చూసే ముందు మా నీలి మేఘాలలో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. పదండి పదండి. పెసరపప్పుతో పప్పు చారు, ఉప్పు చేప. పెసరపప్పుతో పప్పు చారు అండ్ ఉప్పు చేప. పెసరపప్పు పప్పుచారు కావాల్సిన పదార్థాలండి. పెసరపప్పు ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను. ఇది వచ్చేసేసి ఇంగువ అనమాట. ఇలా గట్టిగా ఉంటుంది కదా ఇంగువ, భలే స్ట్రాంగ్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇంగువ వేసుకుంటాము. వెల్లుల్లిపాయలు ఒక 4, ఒక చిన్న ఉల్లిపాయ, చిన్ని టమాటో, 2-3 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, దీని తర్వాత కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, చిన్న చింతపండు, పసుపు, ఉప్పు, నూనె. దీంట్లో మనము ఇది వేయం, కారం వేయం, మిరప్పొడి వేయం. సో పచ్చిమిరపకాయలు కమ్మగా ఉండేదన్నమాట ఇది. సో సమ్మర్స్లో చాలా బాగుంటుంది. దీంతో పాటు మన ఉప్పు చేపని చూపించి అక్కడ ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను ఉప్పు చేప. సో ఉప్పు చేప వచ్చేసేసి ఏముందండి, ఉప్పు కారం వేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవడమే. అదేం పెద్ద విద్య కాదు. చూపిస్తా. ఓకే. సో పప్పు చారుని వచ్చేసేసి నార్మల్గా అందరూ పప్పు డైరెక్ట్గా ఉడకబెట్టేస్తారనమాట. మనం అలా చెయ్యం. మనం పెసరపప్పు ఉంది కదా, దాన్ని వేసుకుంటాము. లోపల వేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మంచి రంగు రావాలి, దోరగా ఫ్రై అవ్వాలి. అడగలేదు అసలు ఒక టైటిల్ చేయాలి. డాక్టర్ సుధా, డాక్టర్ రామి, డాక్టర్ అనుపమ అని పెట్టి డాక్టర్ సిరీస్ చేయాలి. అనవసరంగా నన్ను నోరు తెరిపించుకాము. ఏదో నిజంగా కేస్తాను. ఎందుకు వచ్చిన పోవాలా? మన లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో అవసరం లేదు ఇప్పుడు. అవసరమా నా నోరు తెరిపించడం? మన లాంటి వాళ్ళు ఇండస్ట్రీకి అవసరం లేదు. అంటే అలా అని మనకు అవకాశాలు రావట్లేదని నేను అంటలేదు, బట్ ఆలోచించరు. ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి వాళ్ళకి క్యారెక్టర్లు ఇస్తారు. వాళ్ళని తప్పు పట్టను, ఐఎమ్ సారీ, వాళ్ళని అస్సలు తప్పు పట్టను. వాళ్ళని పిలిచారు, వాళ్ళు వచ్చారు, అంతే. మన తెలుగు వాళ్ళని పిలిచేవాడు ఎవడు లేడు. అది నా పప్పు వేగిపోయిందమ్మా. సవా ఇప్పుడు దీంట్లో మనము వాటర్ వేసుకుంటాం. ఇది పెసరపప్పు కాబట్టి మనం కుక్కర్లో వేయటం లేదండి. ఎందుకంటే పెసరపప్పు ఊరికినే ఉడికిపోతుంది, దానికి ఏం పెద్ద టైం పట్టదు. పెసరపప్పు చాలా తొందరగా ఉడుకుతుంది. సో అందుకని మనం దీన్ని ప్రెషర్ కుక్కర్లో వేయటం లేదు. ఓకే. దీంట్లో ఇప్పుడు మనము ఇంగు వేసుకోవాలి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో నేనేం చేస్తున్నానంటే ఈ ఇంగు అంతనా ఇంకా అంటే నేనేం చేస్తున్నా, కొంచెం ఇలాగా ఒక చిటికెడు ఇంగువ నీళ్ళలో కరుగుతుంది అనమాట. ఇది ఉడికినప్పుడు దాంతోపాటు కరుగుద్ది. అసలు దీని వాసన ఉంటుంది, అమేజింగ్ ఉంటుంది. సో ఈ పప్పు మంచిగా మెత్తగా ఉడకాలము.
అయితే ఏంటంటేనండి ఈ పప్పు మనము ఓపెన్ కుకింగ్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం పొంగు వస్తుంది. సో అలాంటప్పుడు కొంచెం మూత పెట్టుకొని సిమ్ పెట్టుకొని అలాగా ఈ పప్పును ఉడకబెట్టుకోవాలి. 10 minutesలో ఉడికిపోద్దండి మ్యాక్సిమమ్. అమ్మ ఓపికగా చేసుకోవాలి వంట. అఫ్ కోర్స్ ఓపికగా చేసుకోవాలి వంట. వంట అనేది ఒక ఎమోషన్. పప్పు ఆవకాయ అనేది కూడా ఒక ఎమోషన్. అఫ్ కోర్స్ ముద్దపప్పు ఆవకాయ కూడా నాకు ఎమోషన్. అబ్బో మన ఆవకాయ వేసి ఒక మంచి రెసిపీ చేద్దాం మాము. ఓకే చేద్దాం దీని తర్వాత. సో ఇప్పుడు ఈ పప్పుచారుకి పప్పు ఉడుకుతుంది కదా, వై టైం వేస్ట్. ఇప్పుడు చూడండి బాయిల్ వస్తుంది కదా, మనం ఇలాగా మూత పెట్టుకొని ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చుకోండి, ఇచ్చి సిమ్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చి చిన్న కడాయి పెట్టుకున్నా, దాన్ని వెలిగించేసుకొని నూనె వేసేసుకున్నా. ఎండు చేప కూడా వేయించేసుకుందాం, ఓ పని అయిపోతుంది. దాన్ని ఎండు చేప అంటారు కదమ్మో. చేప ఎండింది కదమ్మో. చేప ఎండేటప్పుడు వాళ్ళు ఉప్పు రాసి ఎండు పెడతారమ్మో. పప్పు చారు ఉప్పు చేప. సో ఉప్పు చేప మంచిగా కడుక్కోవాలండి. ఇట్లా వైట్గా ఈ గ్యాప్స్లో వైట్ లైన్స్ ఉంటాయన్నమాట. సో మనము చిన్న కత్తి పెట్టుకొని ఒక 10 నిమిషాలు నానేసుకొని ఆ తర్వాత కత్తితో ఇదంతా గీక్కోవాలి. అప్పుడే దాని యొక్క నీసు పోతుంది, లేకపోతే నీసు వాసన భయంకరం, తినలేరు. ఓకే సో ఈ ఫిష్ పీసెస్ని ఇలా తీసేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇంకొక 4 ముక్కలు ఉన్నాయి కదా, సో ఈరోజు నేను కట్టుకున్న ఈ బ్యూటిఫుల్ టసర్ సిల్క్ శారీ, ఇది మంచి ప్రింటెడ్ అనమాట, ఫ్లోరల్ ప్రింటెడ్. సో చాలా అంటే చాలా లైట్ వెయిట్. ఇది వచ్చేసేసి 2065 రూపీస్ ఇంక్లూడింగ్ షిప్పింగ్. సో దీని బ్లౌజ్ వచ్చేసేసి అన్ని బేస్ కలర్ ఈ కలరే ఉంటుందండి. ఓకేనా, ఓన్లీ మీకు చేంజ్ అయ్యేది ఏంటంటే ఈ బార్డర్ కలర్, ఫ్లవర్ కలర్, బ్లౌజ్ కలర్ చేంజ్ అవుతాయి. దీంట్లో 4 కలర్స్ ఉన్నాయన్నమాట. సో ఎక్కడ మా కీర్తన ట్రెండ్స్లో. సో మీకు కావాలి అని అనుకుంటే మేము ఇన్స్టాగ్రామ్ పేజ్, ఫోన్ నెంబర్ 2 పెట్టేస్తాం కదా, ఇమీడియట్గా వెళ్ళి కొనేసుకోండి. నాకు నచ్చింది ఏంటంటేనండి ఇది చూడండి, బార్డర్ కూడా ఫుల్ జిగ్జాగ్ చేస్తుంది అనమాట, చాలా నీట్గా. ఇదిగోండి టాజల్స్ అంతా వచ్చి బాగుంది కదా అమ్మ ఈ చీర. ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో పప్పు చూసారండి, హాఫ్ కుక్ అయింది, ఇంకా హాఫ్ కుక్ అవ్వాలి. సో మళ్ళీ మనము మూత పెట్టేద్దాం దీనికి, దీని బాడికి ఉడుకుతుంది. మన చేప వచ్చేసేసి ఫ్రై అయిపోయిందండి. ఎంత ఈజీ అండి ఎండు చేప చేసుకోవడం అసలు. ఇప్పుడు వచ్చేసి ఈ చేపను కూడా ఈ ఆయిల్ కోసం నేను మా ఆయన కొట్టుకుంటాం. సో ఇలా వేసేసి దీంట్లో కారం వేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేస్తాను, లేకపోతే కారం మాడిపోతుందన్నమాట. ఉప్పు చేపలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి, సరిపోతుంది ఉప్పు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, అయ్యయ్యో మీరు మధ్యలో ఎందుకు పొంగుతున్నారు, బాస్ కలుపుకోవడం. అండ్ మన ఉప్పు చేప రెడీ అయిపోయింది, అంతే. ఎంతమంది ఈ ఆయిల్తో అన్నం తింటారో మాకు కింద కమెంట్ పెట్టండి ప్లీజ్. ఎందుకంటే నాకు ఇంద్రాకి చాలా ఇష్టం. నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయామో. నచ్చిన వాళ్ళు దీంట్లో కొంచెం ఒక కోడిగుడ్డును కూడా ఉడకపెట్టుకొని దానికి కూడా ఘాట్లు పెట్టుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోండి, హెవెన్ ఉంటుంది అన్నమాట. పప్పు ఉడికిపోయింది. సో పప్పుని ఇలాగా ఎన్నించేసేసుకోవాలి మంచిగా. ఓకే, నేను ఎక్కువ గిన్నెలు వేస్ట్ చేసుకోనండి. సో నేను ఏం చేస్తానంటే అక్కడ ఒక గ్లాస్ బౌల్ ఇచ్చానమ్మా, ఇవ్వవా, పక్కన ఉంది నీ పక్కన. గిన్నెలు ఎక్కువ వేస్ట్ చేస్తే నీళ్ళు ఎక్కువ వేస్ట్ అవుతాయి, నీళ్ళు ఎక్కువ వేస్ట్ చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి సేవ్ వాటర్. ఓకే, సో మనము తాలింపుకి ఎంత ఆయిల్ కావాలో అంతే వేసుకోవాలండి, మరి ఓవర్గా అక్కర్లేదు మనకి. మనం చేసేది పప్పుచారు కాబట్టి. ఓకే, నూనె వేడెక్కాలి. ఆవాలు, జీలకర్ర,
ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిరపకాయలు అన్నీ ఒకేసారి వేస్తున్నా. సో దీనిలో పసుపు వేసాను. మన టొమాటోలు, ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసిన వెంటనే టొమాటో ఇలా సాఫ్ట్ అయిపోతుంది. మరి ఓవర్ పులుపు ఉండకూడదండి, చాలా సటిల్ ఫ్లేవర్ ఆఫ్ చింతపండు ఉండాలి, అంటే చాలా తక్కువ ఫ్లేవర్ ఆఫ్ చింతపండు ఉండాలన్నమాట. సో అందుకని మనం ఇప్పుడు చింతపండు పులుసు పిండుకుందాము. సో ఇప్పుడు మనం కొంచెం నీళ్ళు వేసుకుందాము, వేసేసి హైలో పెట్టుకుందాం. చింతపండు పులుసు వేసాం కదండి, ఒక బాయిల్ రానివ్వాలన్నమాట మనము. దీంట్లో ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిరపకాయలు కంప్లీట్గా ఫ్రై అయితే దాని యొక్క బ్యూటీ అండ్ టేస్ట్ రెండు ఉండవన్నమాట. దే ఆల్ షుడ్ బి హాఫ్ కుక్డ్, అప్పుడే బాగుంటాయి. కొంచెం కరకరలాడుతూ ఉంటుంది ఆనియన్, టమాటో కూడా కొంచెం ఆ ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది. పచ్చిమిరపకాయలు హాఫ్ కుక్ అయి ఉంటుంది, కడకమని అంటే ఆ స్పైస్ తగులుతుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ బాయిల్ వస్తుంది, మీరు చూసినట్టయితే. ఇప్పుడు మనం కొత్తిమీర వేస్తాం. ఆల్రెడీ ఇలాగ కడిగి కట్ చేసి పెట్టుకున్నాను నేను కొత్తిమీర. సో కొత్తిమీర వేసుకుందాము. ఇందిరా గారికి బాయిల్ కనిపించలేదంటండి సార్, ఇలా ఉంది సార్, దీన్నే బాయిల్ అంటారు సార్, చూసారా, తెరలడం. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఈ ఉడకపెట్టి మనం మ్యాష్ చేసుకున్న పప్పు ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకుంటాం. దీంట్లో కూడా కొంచెం నీళ్ళు వేసుకుంటాం, లెట్ ఇస్ నాట్ వేస్ట్. పప్పుచారు రంగు ఇలా ఉండాలండి, మంచి పచ్చటి రంగు. పచ్చ అంటే ఎల్లో నాము, గ్రీనా, అయ్యయ్యో తెలుగు తగలయ్య. పసుపు ఏమంటారాము, ఎల్లో కలర్ ఏమంటారండి, పసుపు, మంచి మంచి పసుపు కలర్, వాట్ ఎవర్ ఇలా కనిపించాలండి, ఎల్లో కలర్ అని నా ఉద్దేశం అనమాట. ఇప్పుడు ఇది ఒక బాయిల్ రావాలి అండ్ మన పప్పుచారు రెడీ అయిపోయింది వంట. సో పప్పుచారు అయిపోయి వచ్చింది, 2 minutesలో ఆఫ్ చేసేయచ్చు. మన ఎండు చేప రెడీగా ఉంది. డైరెక్ట్గా డైనింగ్ టేబుల్ దగ్గర కలుద్దాం. టేస్టింగ్. తొందరగా పెట్టవా, నాకు ఉప్పు చేప అసలు ఆగట్లేదు. ఫస్ట్ ఉప్పు చేప వేసా, తర్వాత రైస్ వేస్తా, ఎందుకంటే ఆయిల్తో కలుపుకుంటావుగా నువ్వు. సో మీరందరూ ఎవరైనా ట్రై చేశారా ఆయిల్తో? ఎవరెవరు చేశారో మెసేజ్ పెట్టండి. ఆయిల్ ఈసారి నేను నీకు తినిపిస్తా. మా ఇద్దరికి ఎంత ఇష్టం అంటే పప్పుచారు, ఉప్పు చేప అంటే. నా కూతురు అదితికి కూడా చాలా ఇష్టం. మా చెల్లెలకి, నా కూతురికి, మా తమ్ముడికి, మమ్మీకి, మా నాన్న తినరు. క్రిస్ప్గా ఉందా? ఆ ముళ్ళు కూడా నవలేయచ్చు. ఏమంటారు దీన్ని, తాటాకు చేప అంటారా అండి మీరు? నాకు తెలీదు. సావిడాలు అంటారు, తాటాకు చేపలు అంటారు, కానీ నాకు ఎండు చేపలు అంటే చాలా ఇష్టము. మీకు ఎవరికైనా మంచిగా మీ ఊరి దగ్గర, నేను చాలా రోజులు చదువుతున్నానండి, మంచి నల్ల చందువ ఎండు చేపల్లో, లేదంటే పండుగప్ప, అలాంటివి ఏమైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి ప్లీజ్. పప్పుచారు వేసుకో. పెసరపప్పుతో పప్పుచారు. పెసరపప్పు చారు అండి, పెసరపప్పుతో పప్పుచారు. సరే ఏదో ఒకటి చారు. మీకు పెట్టేది లేదు నాన్న, ఏసీ వేసావు వాటికి. అది సమ్మర్లో ఏసీ అయిపోతే ఇట్లనే అండి, మేము అన్నం తినేటప్పుడు గోల చేస్తాయి అనమాట. ఏసీ వేసి వచ్చాననుకోండి సైలెంట్, అసలుకి కుయిక్కై అనవన్నమాట, అంత వాటికి ఏసీ. అవును, అవి చేసే వేషాలు చేస్తారు ఈ మధ్య ఎక్కువైపోయారు బాగా. అల్లర్లు ఒక ఎపిసోడ్ మీరు చూసారంటే ఇంక ఎంటర్టైన్మెంట్ వాటి ఎంటర్టైన్మెంట్. అసలు సన్ కార్నియర్స్ ఇంత ట్రైన్ అవుతాయా, ఇంత బాగా ఉంటాయని నాకు తెలియదు అసలు. నేను చెప్పినా వింటే పెడతావా? ఇది కూడా కాలుతుందా విసున్ కర్తానా?
అయ్యి పాతకాలం రోజుల్లో ఇట్లనే విసిరేవాడు. రాజులు తింటుంటే ఇలాగ విసురుతూ ఉంటారు. రాజులు కాదు, మొగుళ్ళు. ఏ మగుడు ఏ మగుడు ఏ మగుడు 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 మగుడు. ఏంటి అన్నట్టు నువ్వు అంటే బాగాలేదన్నట్టు చెప్పావు నువ్వు. చెయ్యి బా. నా భూతో నా భవిష్యత్. నేను చెప్పాలి, నువ్వు చెప్తే అసలు బాగాలేదు. అయితే పెసరు పప్పుచారుతో ఉప్పుచారు నంచుకుంటేనే అదిరిపోతుంది. ఉట్టి పప్పుచారు తిని నా భూతో నా భవిష్యత్తు. నువ్వు పెట్టలేదు మరి ముక్క. చాలా బాగుందండి నిజంగా. మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. తప్పకుండా నాకు చెప్పండి ఎవరెవరు పెసరపప్పుతో పప్పుచారు చేసుకుంటారు అండ్ ఇలాగా ఎండు చేపతో నూనె అన్నంలో వేసుకొని తింటారు. ఓకే అండి, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్. బాయ్ బాయ్.